ఒక వెబ్‌సైట్‌కి 30, 40,000 పెట్టడం అనేది వర్త్ ఇటా? 'బర్మన్ ఫాక్' సిరీస్‌లో ఈరోజు ఎపిసోడ్ 20. అయితే కొత్త క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి వెబ్‌సైట్ అనేది మెయిన్ అన్నమాట. అయితే ఇప్పుడు ఆ వెబ్‌సైటు దేంట్లో జేయాలి? ఏం జేయాలి? ఎలా జేయాలి? అనే డౌట్స్ అయితే చానా ఉంటాయన్నమాట. అయితే మాకు గూడా స్టార్టింగ్‌లో ఇదే డౌట్ ఉండే. ఇదే చాలా పెద్ద టాస్క్ గూడా. అయితే మేము ఎలా చేద్దామని జెప్పేసి చాలా డిజైనర్స్‌ని, ఇంకా వెబ్ డిజైనర్స్‌ని, వెబ్ డెవలపర్స్‌ని ఇంకా చాలా మందిని కాంటాక్ట్ అయినామన్నమాట. కాంటాక్ట్ అయితే వాళ్ళు మాకు చెప్పిన కాస్ట్ వచ్చేసి ఒక్క వెబ్‌సైట్ రెడీ జేయడానికి అరౌండ్ 40,000-50,000 పడతాయని జెప్పిర్రు. లిటరల్లీ ఆ మాట ఇనంగానే నా ఫ్యూజులయితే ఎగిరిపోయాయన్నమాట. ఎందుకంటే ఇనిషియల్ స్టేజు మన బడ్జెటే తక్కువ. దాంట్లో 40,000-50,000 అనేది వెబ్‌సైట్‌కే పెట్టేస్తే మనకంటూ ఏం మిగలదు. ఇంక వేరే వాటికి కూడా ఏముండదు. దానికని జెప్పేసి మేము లైట్ తీసుకొని వచ్చేసి ఆలోచించినామన్నమాట. ఇక నెక్స్ట్ వేరే దారి ఏదుందని జెప్పేసి ఆలోచించినాం. ఇంకా వేరే ఆల్రెడీ స్టార్ట్ జేసిన వాళ్ళని గూగుల్‌లో, యూట్యూబ్‌లో ఇన్‌ఫాక్ట్ ఏఐని కూడా అడిగినామన్నమాట. ఇంకా వేరే దారులు ఎలా ఉన్నాయని జెప్పేసి. అయితే అప్పుడే యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తున్నాంగా మాకైతే కొన్ని దొరికాయన్నమాట వీడియోసు. అయితే అప్పుడే ఆలోచనొచ్చింది. ఇది ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు. అంటే డిజైనర్ లేకుండా మనం గూడా మన సొంతంగా ఏదో చిన్నగా అంటే మరీ హై లెవెల్ వెబ్‌సైట్ అయితే ప్రిపేర్ అవ్వదు. ఆ వెబ్‌సైట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను మీకు జెప్తా. అండ్ యూట్యూబ్ వీడియో లింక్ కావాలంటే యూట్యూబ్ అని కామెంట్ చేయండి. లింక్ మీకు డీఎంలోకొచ్చేస్తది.